కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ క్యాంపస్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఫర్ కొత్తగా ఎవరైతే ఇండక్ట్ అయ్యారో ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వారందరూ కూడా ఉస్మానియా ఈ క్యాంపస్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ డాక్టర్ కుమార్ గారు, వైస్ ఛాన్సలర్ గారు, డాక్టర్ సిన్హా గారు, అట్లానే ఇక్కడ అందరు ఫ్యాకల్టీ మెంబర్స్, తల్లిదండ్రులు, వారి పిల్లల్ని అందరినీ కూడా వారిని అడ్రస్ చేయడం కూడా జరిగింది. సో ఈ కాలేజ్కి ఒక గొప్ప లెగసీ ఉంది, గొప్ప చరిత్ర ఉంది. సో ఇది 96 సంవత్సరాలు పెట్టుకొని ఇప్పుడు ఇంకొక 4 సంవత్సరాల్లో ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. సో ఈ కాలేజ్లో వచ్చినటువంటి పిల్లలందరూ కూడా అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక మంచి ఎగ్జామ్ ద్వారా, ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై అయ్యి వాళ్ళ మెరిట్ తోటి వచ్చిన వీళ్ళు ఉన్నారు. అండ్ వీళ్ళందరూ కూడా మన దేశ భవిష్యత్తు వీళ్ళలోనే ఇట్లాంటి ఇంజనీర్స్లోనే ఉంటుంది. సో మనం ఈ భవిష్యత్తు అంటే దేశ భవిష్యత్తు అంటే మనం టెక్నాలజీతో పాటు మన ఇతర వ్యక్తిత్వాన్ని ఇది కూడా మనం దాంతో మిళితమైతే ఇంకా మనకి బ్యూటిఫుల్ ప్రపంచాన్ని అంటే మనం ముందు మన దేశ భవిష్యత్తుకి ఇంకా అందరం కూడా దోహదపడవచ్చు. సో మనం మీ అందరికీ తెలుసు దేశం, రాష్ట్రం కూడా అద్భుతంగా పురోగమిస్తున్నాయి. సో దీనికి మనమందరం కూడా తలా ఒక చెయ్యేస్తే కనుక మనం సాధించలేనిది ఏది లేదనేది కూడా యువత అంతా కూడా తెలుసుకుంటే కనుక రేపు ముందు అంతా కూడా ఫ్యూచర్ అంతా మన సొత్తే అవుతుంది, మనదే అవుతుంది. Good ranks our college has received, like all India rank of 23, 44 and other ranks. And also biomedical, we also conduct hackathons, and we have student clubs like students will be there. There are different events. Even guests also now received by our NCC under CSR. One of the companies like Astra Microwave Private Limited, they have given some, and also we have taken care. And EC department also created one lawn in front of them. In classroom component milestone, I think our honorable vice chancellor will announce this point. We have a 500 capacity hostel we are constructing. Mental wellness council, sir, equal opportunity, sir, anti-ragging and anti-drug.